ప్రైజ్ ద లార్డ్. భయపడవద్దు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజులు 19వ అధ్యాయము 20వ వచనము. ఈ వాగ్దానము దేవుడు నీ ప్రార్థన విన్నాడనియు దానికి జవాబును దయచేయబోచున్నాడనియు తెలియజేయుచున్నది. ఈరోజు నీవు దేని నిమిత్తమై ప్రార్థించి కన్నీళ్లు కార్చుచున్నావో ఆ విషయమై భయపడకు, సందేహపడకు, నేను నీ ప్రార్థన విన్నాను అంటున్నారు. దేవుడు మన ప్రార్థన విన్నాను అంటున్నారు అంటే ఆలస్యం చేయక కార్యం చేస్తారు అని అర్థం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట దేని విషయమై నీవు కన్నీరు కార్చావు? కుటుంబం విషయమా? అనారోగ్య సమస్య? ఆర్థిక ఇబ్బందుల? ఎవరికి చెప్పుకోలేని సమస్య నీ దేవునికి మాత్రమే చెప్పుకున్నావా? నీ సమస్యను చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన. నీ ప్రార్థన విన్నాను, నీవు భయపడవద్దు అంటున్నారు. వినడమే కాదు, ఆయన అంగీకరించారు కూడా, అనగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన ఈరోజు నీకోసం కార్యం చేయబోతున్నారు. నమ్మినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మాకిచ్చిన వాగ్దానం కొరకై వందనములు. మేము దేని నిమిత్తం ప్రార్థించామో ఆ ప్రార్థన మీ సన్నిధికి చేరినందుకు కృతజ్ఞతలు. దానికి జవాబును ఇచ్చినందుకు వందనములు. సమస్యలలో ఉండి ప్రార్థించిన వారందరికీ నీ వాగ్దానం చేత భరోసాను ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.